రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉద్దేశించి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చారు. కొత్త ఇసుక పాలసీ, ఇది కొత్త ఇసుక పాలసీ. దీంట్లో ఏం రాస్తారు ఆయన? అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకతతో పెద్దపీట వేస్తూ సరసమైన ధరలకే ఇది నాణ్యమైన ఇసుక, ఏదో బంగారం లాగా పెట్రోల్ డీజిల్ గల్ఫ్ నుంచి పెట్రోల్ ఇంపోర్ట్ చేసినట్టు నాణ్యమైన క్వాలిటీ 100%. ఇక్కడ మీరు అందరు గమనించాల్సింది ఒకటి, ఈ ఈ 3 సంవత్సరాలు 1.5 సంవత్సరం నుంచి పెద్ద జోక్ ఏంటంటే, నెంబర్ 1 జోక్ అవార్డు వచ్చింది కానీ ఆ బ్లీచింగ్ వేయమని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు ఇంకో జోక్ ఏంటంటే, కరోనా పోవాలంటే బ్లీచింగ్. ఇప్పుడు కొత్తగా ఆయన చెప్పింది ఏంటంటే, ఇది ప్రజల మనసు, ఇది మనసెరిగి నడుచుకునే ప్రభుత్వం. అంటే ప్రజల మనసులో ఏముందో దానిపైన నడుచుకునే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీనికన్నా ఎక్కడైనా పెద్ద జోక్ ఉందండి? ఈరోజు ఇసుక, అసలు ఇసుక అనేది ఒక సమస్య అండి. ఇది మనకుండే వనరులు, మన నదుల నుంచి వచ్చేది, మన ఊర్లలో ఉండే ఇసుక ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. ప్రతి ఒక్కరు వాడుకుంటే ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది, ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చింది, అనేక మంది. ఎప్పుడు ఇసుక గురించి మనం ఇంత కాన్సన్ట్రేట్ చేయలేదే, ఎప్పుడు ఇసుక గురించి ఇంత బాధలు పడలేదే. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే, ఇసుకని కృత్రిమంగా ఆపేసి 6-7 నెలల దాకా కొత్త పాలసీ తెస్తానని చెప్పి పేదలందరికీ, ఎవరైతే భవన కార్మికులు ఉన్నారో దానికి కనెక్టెడ్ ఎవరైతే కార్మికులు ఉన్నారో, పెయింట్ కావచ్చు, అందరూ వెల్డింగ్ పనులు కావచ్చు, ప్లంబర్ పనులు కావచ్చు, సెంటరింగ్ పనులు కావచ్చు, వీళ్ళందరికీ 50 లక్షల పేద కుటుంబాలకి రోడ్డు పైన తీసుకొచ్చిన ఘనత, ఈ యొక్క చరిత్రలో మిగిలిపోయే యొక్క ఖ్యాతి ఇతనికే మిగులుతుందని నేను తెలియజేస్తాం. ఈరోజు మనం ఎప్పుడు చూడలేదు భవన కార్మికులు ఆకలితో ఉండింది, వాళ్ళ ఆకలి కేకలు ఇప్పటికీ వినలేదు మేము. సెంట్రింగ్ పని వాడైతే తన దగ్గర ఉండే ఐరన్ షీట్స్ వారానికి ఒక 10 అమ్ముకోవడం, స్క్రాప్ కి ఇల్లు గడపడం. ఎక్కడి నుంచి ఎప్పుడైనా చూసామా? ఎప్పుడైనా కార్మికులు రోడ్ల పైన వచ్చి మా పని మీ దగ్గర ఏమైనా సబ్సిడీలు అడిగారా, మీ దగ్గర ఏమైనా మాకు డబ్బులు ఇవ్వమని అడిగారా? వీళ్ళు ఇటువంటి వాళ్ళ బ్రతుకులన్నీ రోడ్డు పైన వేశాం. ఇప్పటికి 1.5 సంవత్సరం ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి? సంక్షోభంలో ఉంది రాష్ట్రం. ఆల్రెడీ మనం గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి, మనం సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ఈరోజు తెలంగాణ వేరు, మనం వేరైపోయినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఆర్థిక లోటు, 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కానీ పేదలకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, ఇబ్బంది లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈరోజు వరుసగా 4 సంవత్సరాలకి ఇండియాలో నెంబర్ 1 తెచ్చాడే. ఈరోజు మీరు చేసింది ఏంటంటే, ఒక ఇసుక కోసం ఇప్పటికి 16 నెలలు డ్రామా చేస్తున్నారు. దీంట్లో ఏం చేశారు మీరు? ఫస్ట్ 6-7 నెలలు మీ యొక్క ఎమ్మెల్యేలకి, మీ యొక్క కార్యకర్తలకి దోచుకోవడానికి ఇచ్చారు. మంచి ఇసుక అంతా తీసుకొని కర్ణాటకగా అమ్ముకుంటారు, మద్రాసుకు అమ్ముకుంటారు. మీరు ఇక్కడ వచ్చి మట్టిలో ఉండే ఇసుక ఇక్కడ ఉండే ప్రజలకు ఇస్తారు. గతంలో ఎంతండి? 3 రెట్లు పెంచేశారు. 3,000కి వచ్చే ఇసుక ఈరోజు 8-9 వేల రూపాయలు ట్రాక్టర్. అన్యాయం ఇది.
ఈరోజు మీరే చెప్తున్నారు. మేము ఇప్పుడు ఒకటే కోరుతున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంక్లూడింగ్ ఉండే యంత్రాంగం మొత్తం, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి, మంత్రులందరూ క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఎందుకంటే ఈరోజు మీరు ఇచ్చిన యాడ్లోనే రాశారు. ఏమని రాశారు? రీచ్ల వద్ద స్థానిక నాయకుల ప్రభావం, ఒత్తిళ్ళు ప్రభావం ఏంటంటే ఎవరు స్థానిక నాయకులు? వైఎస్ఆర్సీపీ కదా ఈరోజు నాయకులు. మీ నాయకుల్ని ఏమి బరి దిగి వదిలేస్తున్నారు ఊరిపైన, ప్రజలపైన. ఈరోజు మీరే రాస్తారు అడ్వర్టైజ్మెంట్ లో స్థానిక నాయకులు ఒత్తిళ్ళు, నాయకుల యొక్క ప్రభావం ఉండకూడదు, దీనివల్ల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎవరు సృష్టించారు? నువ్వే రాసుకునేవు నీ మనుషుల గురించి. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ముందు క్షమాపణ చెప్పండి. ఈ యొక్క పాలసీ తప్పైపోయింది నాది. మా వాళ్ళందరూ ఆ చేన్లో దున్నపోతులు పడినట్టు పడి తినేశారు. ఇసుకని కానీ తినేస్తారు మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. భోజనం అన్నం కాదు చేసేది, మేము ఇసుక చేస్తాము అని మీరు రాయండి, క్షమాపణ చెప్పండి. మేము ఒకటే కోరుతున్నాం, ఒక ఇసుక పాలసీని 16 నెలలు మీరు సాగదీశారు. పేదవాళ్ళు, కార్మికులు ఒక పూట పని చేయకపోతే ఇంకో పూట గడవనటువంటి వాళ్ళని మీరు ఈరోజు అన్యాయం చేశారే. దీనికి శిక్ష ఏంది మీకు? మీరు చేసే పాలసీలన్నీ మళ్ళా ఇప్పుడు ఈ ఇసుక పాలసీలో ఏం మతలబు ఉందో, ఇంకేం దోచేయాలో, ఇంకేం దోచేస్తారో ఇవన్నీ మాకు పూర్తిగా అనుమానం ఉంది. మరొకటి, మీ సూచనలు సలహాలు కావాలంట జగనన్నకి మీ సూచనలు సలహాలు కావాలంట. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, 5 సంవత్సరాలు వస్తుంది ఈ రోజుకి మన రాజధాని అమరావతి గురించి. అదే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకొని రాజధాని ఆండే పెట్టండి అని చెప్పి కనీసం 30,000 తక్కువ లేకుండా చేయండి ఎకరాలు, రాజధాని అంటే కావాలి అని చెప్పి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి ఈ రోజుకి 5 సంవత్సరాలు ఈ రోజుకి శంకుస్థాపన చేసి ఇక్కడ అడగొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రజల యొక్క అభిప్రాయం నెలలు పీడిస్తారా ఈ ప్రజలకి? నేను ఒకటే చెప్తున్నా, ఆన్లైన్ అని పెట్టారు మీరు, ఆన్లైన్లో మొత్తం మోసం. నేను చూశాను కళ్ళారా. మా పక్కింటి ఆయనకి, మీకు ఆయన ఉండేది హర్నాథపురం అయితే, మీకు వచ్చి చిల్డ్రన్స్ పార్క్ పక్కన డెలివరీ చేసాము ఇసుక అని వచ్చింది. ఈయన ఇసుక ఎప్పుడు అడిగాడు? ఇసుక ఎక్కడ డెలివరీ చేశారు? ఎందుకు డెలివరీ చేశారు? ఏం జరుగుతుందిడా? మోసం. ఉండాల్సిన బాధ్యత ఏమైనా ఉందా మీకు? ఈరోజు ఆడన్నీ మునిగిపోతే 500 రూపాయలు ఇస్తాడంటే పెద్ద మనిషి. 5 రోజులు మునిగిపోతే 5 రోజుల తర్వాత వచ్చి 500 ఇస్తాడంట. ఏం పెద్ద మనిషి? ఏం మీ ఇంట్లో డబ్బులు ఇస్తున్నారా మీరు? ప్రతి రూపాయి జగన్మోహన్ రెడ్డికి ప్రింట్ చేసుకునే అర్హత లేదు. డబ్బులు ప్రతి రూపాయి ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలు కడుతున్నారు. నీ ఇష్టం వచ్చినట్టు అమ్మఒడి, ఆ వడి, ఈ వడి మంచిది. ఎప్పుడు సంపాదించి ఇవ్వు, సంపాదించు. రాష్ట్రానికి సంపద లేదు, ప్రతి ఒక్కరిని అప్పులు ఊబులో వేసేసావు. ఈరోజు ఎవరు కడుతున్నారు అమ్మఒడికి డబ్బులు? ఎవరు కడుతున్నారు? పెట్రోల్కి 2 రూపాయలు ఎక్కువ, డీజిల్కి 2 రూపాయలు ఎక్కువ. ఎవరు కడుతున్నారు? కరెంటు బిల్లుకి ఈరోజు నీ ఇష్టం వచ్చింది వేసావు. ఎవరు కడుతున్నారు? సారాయికి నీ ఇష్టం వచ్చిన డబ్బులు వేసావు. ఎవరు కడుతున్నారు? ఎవరి డబ్బులు అవన్నీ? ఎవరి డబ్బులని అడుగుతున్నా. ఈరోజు ఇంకోటి, శిలపై శిల్పాలు చెక్కినారు అంట జగన్మోహన్ రెడ్డి. శిల్పాలంట సర్వే రాళ్ల పైన. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? సిగ్గుందా అంట? 500 రూపాయలు ఇవ్వడానికి 5 రోజులు మునిగితే ఇస్తారంటావు. ఇక్కడేమో శిలపైన శిల్పాలు. జగన్మోహన్ రెడ్డి శిల్పాలు చూడాలి మనం. శిలపైన శిల్పాలు చూడండి అందరూ. ఈయన బొమ్మలు మనం చూసి అలసిపోతున్నాం. ప్రతి పేపర్లో ఫ్రంట్ పేజ్ అయింది. శిలపైన శిల్పాలు, ఫెన్సింగ్ స్టోన్స్. మామూలుగా మనం స్థలాల్లో ఫెన్సింగ్ స్టోన్స్ పెట్టే దానిపైన జగన్మోహన్ రెడ్డి
బొమ్మ కావాలంటండి 5 కోట్ల రాళ్ళు కావాలంటే 5 కోట్ల రాళ్ళు, దానిపైన నేను బొమ్మ. ఎవరైనా వీళ్ళ కార్యకర్తలు చెక్కిస్తారనుకుంటున్నారా? ఫ్రీగా వస్తుందా? ఏంది ఇది? అసలు రాజా లేకపోతే ఇక్కడ ఏమైనా పక్క దేశాల నుంచి వచ్చి బ్రిటిషర్స్ లాగా తీసుకెళ్ళిపోవడానికి తణాలు తీసే రాజు ఇతన్నే చూస్తున్నాం. ఎంత ఘోరం ఇది! రాళ్ల పైన మీ పేర్లు కావాలా? శిలా ఏంది? ఫెన్సింగ్ స్టోన్స్ పైన, ఫెన్సింగ్ స్టోన్స్ పైన ఇంత ఉన్మాదాన్ని దిగిపోయారు మీరు. ఏమైనా ఒక లెక్క లేదా? మరి ఇంకొకటి, ఈరోజే ఆయన అన్ని రిలీజ్ చేశారు పేపర్లో. చంద్రన్న భీమా అని మీకు తెలుసు. ఎంతమంది ఆడబిడ్డలకు నా చేతితో ఇచ్చాను 5 లక్షల చెక్కులు. 20 సంవత్సరాల అమ్మాయి భర్త చనిపోయి ఒళ్ళో 2 నెలలు 3 నెలలు బిడ్డను పెట్టుకుంటే 5 లక్షలు ఇచ్చాం. ఏ నాయకుడు ఇవ్వగలుగుతాడు? ఏ బంధువులు ఇస్తారు? ఈరోజు ఒక చంద్రన్న ఇచ్చాడు. ఇన్సూరెన్స్ చేసి 5 లక్షలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు. ఈరోజు మీరేంది? మేము 2,13,00,000 మందికి ఇన్సూరెన్స్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చి 1,50,000 మందికే, 1,50,00,000 మందికి. చంద్రబాబు 2,13,00,000 మందికి ఇచ్చాడు ఇన్సూరెన్స్. మేము ఎవరికి కానీ యాక్సిడెంట్ జరగవచ్చు, ఎవరికి కానీ సహజంగా మరణం అవ్వచ్చు ఒక కుటుంబంలో. ఈయన చెప్తాడు, క్యూలో నిలబడినట్టు నీ వయసు ఎక్కువ, నువ్వు చచ్చిపో, నీకే పెట్టుకో. ఒకరికే ఇస్తాడంట, ఇంట్లో ఒకరికే ఇస్తాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉంటే వాళ్ళు చెప్పుకోవాలి, నీకా నాకా అంటే ఎవరి పేరు పెడితే ఆయన ముందు పోవాలని కదా అర్థం. ఇది భార్యాభర్తల్లో నీ పైన ఇన్సూరెన్స్ చేసుకో అంటే నువ్వు ముందు పోవని కదా అర్థం. ఏంటండి ఇది? ఎవరైనా వచ్చి లారీ తీసుకొని గుద్దితేనే డబ్బులు ఇస్తాడు. ఇదే సహజంగా మరి 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల దాకా, 51 నుంచి 70 దాకా సహజ మరణానికి 30,000. ఇంకోటి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల దాకా 2 లక్షలు. ఆయన పెద్ద మనిషితో 2 లక్షలు చేశాడు, పెద్ద మనిషితో. ఓకే. తర్వాత ప్రమాదవస్తు యాక్సిడెంట్ జరిగితే 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల దాకా యాక్సిడెంట్ జరిగితే 5 లక్షల రూపాయలు. అంటే మరణిస్తే దాంట్లో ఏజ్ లేదు. అప్ టు 70 years 5 lakh rupees. జగన్మోహన్ రెడ్డి అడగానే 2 చేశాడు స్లాబ్లు. 18 నుంచి 50 సంవత్సరాల లోపల యాక్సిడెంట్ అయితేనే 5 లక్షలు, 50 పైన యాక్సిడెంట్ జరిగితే 3 లక్షలు. ఏం పోయింది నీది? అక్కడి నుంచి ఇస్తున్నావా? అదేంది వాళ్ళ ఊరు? పులివెందల నుంచి ఇస్తున్నావా? ఇడుపులపాయ నుంచి ఇస్తున్నావా? మీ డబ్బులు కాదు కదా, ప్రజల డబ్బులు కదా. ఇంకోటి, అంత్యక్రియలు ఎవరైనా చనిపోతే ఇమ్మీడియట్ గా పోయి 5,000 డబ్బులు చేతికి ఇచ్చేవాళ్ళు. 5,000 డబ్బులు చేతికి ఇచ్చేవాళ్ళు. ఏదో స్టార్టింగ్ చేసుకోవడానికి ఏదో ఆ బాడీని అట్లా వదిలేయకుండా ఇంకోరి దగ్గర పోయి అడగకుండా ఇమ్మీడియట్ గా చేసేవాళ్ళని. అది లేదు, ఏమి ఇచ్చేది లేదు. తర్వాత యాక్సిడెంట్, పార్షియల్ యాక్సిడెంట్, కాలు ఇరిగినా చేయి ఇరిగినా మనం 3,62,500 రూపాయలు ఇస్తున్నాం పార్షియల్ డ్యామేజ్ అయినప్పుడు. ఈయన 2 లక్షలు. అక్కడ కానీ 1,60,000 కట్టు. ఎందుకు ఇది? ఎందుకు కట్టు? కావాలంటే 1 కోటి రూపాయలు పెట్టొచ్చిన ప్రీమియం కడతామే. మనిషికి 50-55 రూపాయలు కడతాం కదా. అది తగ్గించడానికి ఇవన్నీ పోస్తున్నాం. రెండోది, కుటుంబంలో ఎవరికి ఏం జరిగినా 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఎవరికి కానీ యాక్సిడెంట్ జరిగినా, సహజ మరణమైన చంద్రన్న భీమా కవర్ చేస్తుంది వాళ్ళకి. ఈరోజు అలా కాదు. కుటుంబంలో మనం సెలెక్ట్ చేసుకోవాలి పనికి పోయేవాడు. ఇంకోటి నేను ఒకటే అడుగుతున్నా, మానసిక వికలాంగుడి కానీ డబ్బులు ఇడంట ఆయన. ఎవరైనా మానసిక వికలాంగుడు ఉంటాడే, మానసిక వికలాంగుడు చనిపోయాడు అనుకో, రూపాయి ఇడంట. ఏమయ్యా, ఏమి ఇది నీ రాజ్యం?